రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. అదే సమయంలో ప్రలోభాల పర్వం కూడా ప్రారంభమైంది. బుధవారం నిన్న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. వారికి ఎన్నికల గుర్తులు కూడా కేటాయించారు. పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డుల అభ్యర్థుల జాబితా, వారికి కేటాయించినటువంటి ఎన్నికల గుర్తుల వివరాలను అన్ని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని నోటీసు బోర్డులో పెట్టారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు ఖరారు కావడంతో ప్రచారం ప్రారంభించారు. తొలి విడతలో ఎన్నికలు జరిగే 4,231 సర్పంచ్ స్థానాలకు 22,041 మంది పోటీలో ఉన్నారు. వీరిలో కొందరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అంటే సగటున ఒక్క సీటు కోసం 5గురు బరిలో నిలిచారు. 37,307 వార్డులకు 85,328 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ ముఖాముఖి పోటీ ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉండొచ్చు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీనికి సంబంధించి మా మెదక్ ప్రతినిధి రంగచారి మరింత సమాచారం అందిస్తారు. రంగచారి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో అది కోలాహలంగా జరుగుతుంది. మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసిపోవడం, అట్లాగే విత్డ్రాయల్స్ కు సంబంధించి కూడా ముగిసిపోవడం, అట్లాగే అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన గుర్తుల కేటాయింపు కూడా జరిగిపోతుంది. ఇక రెండో విడతకు సంబంధించి కూడా ఉమ్మడి సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. నిన్నటి వరకు ముగిసింది. ఈ రోజు రేపు కూడా స్క్రూటినీ, అట్లాగే నామినేషన్స్ విత్డ్రాకు సంబంధించిన ప్రక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రెండో విడతకు సంబంధించి కూడా గుర్తుల కేటాయింపు ప్రక్రియలో అధికారులంతా కూడా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో పెద్ద నెలకొంది. ఎవరైతే బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో మునిగి తేలుతూ ఉన్నారు, వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. తమ గెలుపు కోసం అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చాలా గ్రామాల్లో అటు సిద్దిపేట, ఇటు మెదక్, అట్లాగే సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి పలు గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవాలు కూడా జరిగిపోయాయి. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 10 గ్రామ పంచాయతీల వరకు కూడా ఏకగ్రీవం జరిగిపోయింది. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే ఏకగ్రీవాలు జరిగాయి. కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి గ్రామం ఏదైతే ఉందో ఎర్రవల్లి గ్రామం, ఈ ఎర్రవల్లి గ్రామం కూడా దత్తత తీసుకున్నటువంటి ఆ గ్రామంలో కూడా ఏకగ్రీవం చేసుకున్నటువంటి పరిస్థితి. గ్రామస్తులంతా సమిష్టిగా ఒక చోట కూర్చుని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంని గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు అద్భుతంగా అభివృద్ధి చేసిన ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు కట్టించి ఇవ్వడం, అట్లా యువకులందరికీ కూడా అనేక రకాల సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలతో పాటు గ్రామంలో ఒక పట్టణానికి సరిపడేటువంటి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఎర్రవెల్లి గ్రామాన్ని ఆయన అభివృద్ధి చేసిన విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకుని కేసీఆర్ కు ఈ గ్రామాన్ని మేము ఒక గిఫ్ట్ గా ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అక్కడ కవిత రామ్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని గ్రామస్తులంతా కలిసి నిన్న ఎన్నుకొని ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేసినటువంటి నామినేషన్స్ కూడా ఉపసంహరించుకున్నారు. అందరూ కూడా కేసీఆర్ కు తమ గ్రామాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలనే ఒక నిర్ణయం మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే దాని పక్కనే ఉండేటువంటి నరసన్నపేట అనేటువంటి గ్రామం కూడా ఉంటుంది. అది కూడా కేసీఆర్ దత్తత గ్రామమే. అక్కడ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ చేసి ఉన్నారు. ఆ గ్రామం కూడా నిన్న సాయంత్రం అంతా కూర్చుని వాళ్ళు కూడా ఆ వార్డు సభ్యులతో సహా సర్పంచ్ కూడా వాళ్ళు కూడా ఎంపిక చేసుకొని వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు. తమ గ్రామాన్ని కూడా కేసీఆర్ గతంలో అభివృద్ధి చేసి ఉన్నారు కాబట్టి దాని ఒక ఆదర్శంగా నిలవాలి. ఈ 2 గ్రామాలు కూడా, ముఖ్యంగా నర్సన్నపేట, ఎర్రవెల్లి, ఈ 2 గ్రామాలను కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా నిలపాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు ఆ గ్రామాలని రెండింటినీ కూడా వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక జగదేవ్పూర్ మండలంలోని పలు 2-3 గ్రామాల్లో కూడా ఇప్పటికే ఏకగ్రీవాలు ఇప్పటివరకే సుమారు అటు మిగతా గ్రామాల్లో కలుపుకుని సుమారు 8 నుంచి 10 గ్రామాల వరకు ఏకగ్రీవాలు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెదక్ జిల్లా వచ్చేసరికి మెదక్ జిల్లాలో సుమారు 16 గ్రామ పంచాయతీలు ఇప్పటి వరకు ఏకగ్రీవమైనట్టుగా మనకు అధికారికంగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అటు సంగారెడ్డి జిల్లాలో కూడా దాదాపు ఒక 10 గ్రామ పంచాయతీల వరకు ఏకగ్రీవమయ్యాయి. ముఖ్యంగా నారాయణ ఖేడు,
జహీరాబాద్ ప్రాంతానికి సంబంధించి ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి కొన్ని గ్రామాలు ఆ ప్రాంతాల్లో కూడా ఏకగ్రీవాల వైపు నడుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏకగ్రీవాల వైపు నడుస్తూ గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి, మరోవైపు అన్ని పార్టీలకు సంబంధించిన బలపరుస్తున్నటువంటి అభ్యర్థులంతా కూడా బరిలో నుంచి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కనిపిస్తుంది. ఈ రెండో విడతకు సంబంధించి కూడా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసిపోవడము, గుర్తుల కేటాయింపుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో కూడా ఒక ఉంది. ఆ డిఫరెంట్ పద్ధతుల్లో వివిధ పద్ధతుల్లో బరిలో నిలిచినటువంటి అభ్యర్థులంతా కూడా ఆ ఓటర్లను ఆకర్షించడం కోసం, తీసుకోవడం కోసం, గెలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అధికార పార్టీ అనేక రకాల ప్రలోభాలకు లోను చేయడం కోసం కూడా వాళ్ళు ముందుకు వస్తున్నట్టుగా ఏకగ్రీవాలు జరిగితే అభివృద్ధి కోసం జరిగితే ఏం కాదు, కానీ ఏదైతే ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు, లేకుంటే దారి తప్పే రీతిలో జరిగితే అది స్వాగతించాల్సింది కాదని చెప్పేసి కొంతమంది మేధావులు చెప్తున్నటువంటి అంశం. అలాంటివి ఏమైనా ఇక్కడ కూడా జరిగాయా? ప్రలోభాలకు ఎక్కడైనా గురి చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి అక్కడ? అయితే ఇది ఎర్రవల్లి, నర్సనపేట ఈ గ్రామాలు కేసీఆర్ కి సంబంధించిన దత్తత గ్రామాల్లో అయితే ఒక ఐక్య సంఘటనగా గ్రామస్తులంతా నిర్ణయం తీసుకుని వాళ్ళు రాజకీయాల ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకుని ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలు అటు దౌలతాబాద్ మండలానికి సంబంధించి ఒక 2-3 గ్రామాలు కూడా తమ గ్రామ అభివృద్ధి ధ్యేయంగానే వాళ్ళంతా కూడా ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అటు కొన్ని మెదక్ నియోజకవర్గానికి, మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత రాజకీయ ఒత్తిడితో జరుగుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వైనంపల్లి హనుమంతరావు కుమారుడు ఉన్నాడు అక్కడ, రోహిత్ రావు. అతను కొంత ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎదుటి అభ్యర్థుల్ని కొంత భయపెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టి విత్డ్రా చేసుకునే విధంగా వాళ్ళను అనేక రకాల ఒత్తిళ్లకు గురి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లోనైతే డబ్బుల్ని చూయించి, డబ్బులు అంటే తాము ఒక గ్రామానికి 1 కోటి రూపాయలు ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు ఇస్తామని చెప్పి డబ్బున్న వాళ్ళందరికీ వాళ్ళు ఏకగ్రీవాలు చేసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎవరైతే డబ్బు లేకుండా ఎన్నికల్లో నిలబడి ఉన్నారో వాళ్ళను పోటీ నుంచి తప్పించడానికి అవసరమైనటువంటి ఒక ఏర్పాట్లు చేసుకోవడము, వాళ్ళని బెదిరించడము, నయానా భయానా వాళ్ళని ఒప్పించడము, ఇట్లాంటి ప్రక్రియలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా మెదక్ జిల్లాకు సంబంధించి కొన్ని గ్రామాల్లో ఇట్లాంటి ప్రక్రియ కూడా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇక స్పష్టంగా రేపటి వరకు విత్డ్రాయల్స్ ఎక్కడెక్కడ ఎంత డబ్బుతో ఈ ప్రక్రియ చేశారనే విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఒక చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో మనకు ఒక విషయం కూడా బయటపడింది. మైనంపల్లి హనుమంతరావు తన పార్టీకి సంబంధించిన వ్యక్తిని తన పోటీలోంచి తప్పుకోవడం కోసం అవసరమైన ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన రాబోయే ఎన్నికల్లో మేము అవసరమైతే ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా గెలవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న విషయాన్ని కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా అక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశం. ఏంటంటే డబ్బు అనేది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీన్ని వాళ్ళు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రజాపాలన ఉత్సవాల పేరిట వచ్చి ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఓటేయండి, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఓటేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ఇండైరెక్ట్ గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ప్రజలకు ఆయన అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో మనం ఎన్నడూ చూసి అరగం. ఇది ఎందుకంటే పార్టీ సింబల్స్ తో జరగనటువంటి ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఒక ప్రజాపాలన దినోత్సవాలనే ఒక దాన్ని అడ్డు పెట్టుకుని వచ్చి ఆయన ప్రచారం చేయడము, ప్రజలకు అప్పీల్ చేయడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. అంటే దాన్ని అధికార పార్టీ తన అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నది అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కూడా చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ప్రలోభాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సమిష్టిగా కూడా ఏకగ్రీవాలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సురేష్, థ్యాంక్ యూ రంగాచారి.